తీసుకోగలుగుతారు అనేది ఇంట్రెస్టింగ్ ఉంది తప్పితే ఒకసారి అడుగుదాం. బీఆర్ఎస్ నుంచి విజయ్ ఉన్నారు, కుర్వా విజయ్ గారు. విజయ్ గారు సార్ నమస్కారం అండి. అద్దంకి వ్యాకరణ నమస్కారం. నమస్తే. నమస్తే విజయ్, చెప్పండి, ఎట్లా పరిష్కరించుకుంటారు? ఎన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది? కవితతో మాట్లాడతారా కేసీఆర్, లేదా సస్పెండ్ చేస్తారా? అసలు ఎందుకండి అంత సస్పెన్షన్, అంత పెద్ద స్టేట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి భరత్ గారు? మాకు లేదు, అవసరం లేదు, అంత పెద్ద చర్చ అవసరం లేదు. ఇది ఒక మీడియా స్పెక్యులేషన్స్ అని మేము భావిస్తా ఉన్నాము. ఇవాళ కవిత గారు చీట్ చాట్ చేసినారని అని చూశాను, నేను ఎక్కడో మీడియాలో చూశాను. మీడియాలో చీట్ చాట్ దాన్ని ఇవాళ పెద్దగా చర్చ, అన్ని మీడియా హౌజులు చర్చ చేస్తా ఉన్నాయి. ఆమె కవిత గారి నోటి నుంచి ఏమొచ్చిందో తెలియదు. ఆమె ఏం మాట్లాడిందో మీరు వినలేదు, మేము వినలేదు, ఎవరు వినలేదు. వెళ్ళారు, మా రిపోర్టర్ వెళ్ళారంటారా? మీ రిపోర్టర్ వెళ్ళారు, నా దగ్గర ఆడియో ఉంది, పెట్టమంటారా? ప్రజలకు వినిపించండి, అట్లాంటిది ఏమైనా ఉంటే ప్రజలకు వినిపించండి, బాగుండదు. ఎందుకంటే చిట్ చాట్ సందర్భంగా దాని ఆడియో కాకుండా ఓన్లీ రాయమని చెప్పారు కాబట్టి రాశారు. అందరూ అడిగారు, దీని ఆఫ్ ది రికార్డా రాయొచ్చు అంటే, లేదు రాయండి అనేది మీరు టెలికాస్ట్ చేసుకోమని చెప్పారు ఆమె. భరత్ గారు, ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు విలయతాండం చేస్తా ఉన్నాయి. ఇవాళ వర్షాలు వస్తా ఉన్నాయి, ప్రజలకు రైతాంగానికి ఎరువులు లేవు, రైతాంగానికి విత్తనాలు లేవు, రైతులకు రైతు పెట్టుబడి లేదు. వీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేయలేకుండా విఫలమైనటువంటి ప్రభుత్వము ఒక డైవర్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి ఒక పెద్ద అంశంగా చర్చ చేసి, ఏదో ఆమె 6 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తుందని, మంత్రి పదవి ఇవ్వాలని, కాంగ్రెస్ లేక వస్తుందని విలువలు పలువురు పలుకుతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో కూడా అనేక గొడవలు జరుగుతా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులను వారి శ్రీమతి గీతమ్మ గారు ఇంటికి రానివ్వడం లేదని చర్చ జరుగుతా ఉంది. వారి స్వయాన వారు ఒకరికొకరు దూషణలతో తిట్టుకున్నట్టు చర్చ జరుగుతా ఉంది. ఎవరి కుటుంబంలో లేవండి, కోమటిరెడ్డి కుటుంబంలో గొడవలు ఉన్నాయి. నాకు మంత్రి పదవి కావాలి, నాకు మంత్రి పదవి కావాలని. ఎవరి దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు లేఖలు రాసి చిట్ చాట్లు పెట్టి ఉన్నాయి. మీరు అన్నది కరెక్టే. వాళ్ళు బహిరంగ ఆన్ రికార్డ్ చెప్పలేదు. మళ్ళీ ఎయిర్పోర్ట్ బయట మాట్లాడకుంటే అయిపోయేది కదా. ఎయిర్పోర్ట్ బయట మాట్లాడారు కదా. భరత్ గారు, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, నాకు అక్కడ కల్చర్, అక్కడ సాంప్రదాయం మీద చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ లో ఇటువంటి వస్తే చాలా చిన్న వార్త. బీఆర్ఎస్ లో రావడం పెద్ద వార్త. అదే చెప్తున్నా, డిసిప్లిన్ పార్టీ ఎవరు కొట్టుకోవడము, గాంధీ భవన్ లో దూషించుకోవడము, ఒకరి మీద ఒకరు చైర్లు విసురుకోవడము, చేయి పట్టుకోవడము, ఈ రకంగా బట్టలు చింపుకోవడము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మహిళా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకురాళ్ళు మాకు అన్యాయం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేరే వాళ్లకు పదవులు అమ్ముకున్నారని వారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు స్వయాన గాంధీ భవన్ లో వచ్చి ధర్నా చేస్తా ఉంది. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా. ఆ మహిళా నాయకురాలు వాస్తవాలను ప్రశ్నించింది. ఒక బీసీ బలహీన వర్గాలకు సంబంధించిన బుద్ధిరాజు సామాజిక వర్గాన్ని ఒక సోదరిమని, ఆమెను సస్పెండ్ చేయాలని ఆమెకు సోకాజ్ నోటీసులు ఇష్యూ చేసి ఆమెను హింసిస్తా ఉంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుల వారు. అంతకు మించిన అంశం అయితే కాదు కదండి మా కవితక్క గారిది చిట్ చాట్ చేసిన మించిన అంశం. ఎందుకంటే ఇక్కడ జరుగుతోంది తండ్రి కూతురు అన్నకు సంబంధించిన అంశం. సునీతారావుకు సంబంధించి కవరేజ్ అన్ని ఛానల్స్ ఇచ్చాయి గాంధీ భవన్ లో. మళ్ళీ ఆమె క్షమాపణ చెప్పారు. భరత్ గారు ఎవరి కుటుంబంలో ఇవ్వండి తగాదాలు, ఎవరి కుటుంబంలో కూడా సోనియా గాంధీ కుటుంబంలో లేవండి. రాబర్ట్ వాద్రాని ఇన్వాల్వ్ కావద్దని రాహుల్ గాంధీ గారు అదే బహిరంగంగా చెప్పుంటే డెఫినెట్ గా. ఇప్పుడు ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ మధ్య డిఫరెన్స్ జరిగినప్పుడు ఇప్పటికి కూడా చర్చించుకుంటారు. ఇందిరాగాంధీ అదే మేనకా గాంధీ సంజయ్ గాంధీ గొడవలు ఇప్పటికీ చర్చించుకుంటారంట. ఎందుకు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్నాయి, ఎందుకు లేవు? ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రం ఉంది, కర్ణాటక రాష్ట్రం. ఆ చర్చ పెట్టినప్పుడు అది మాట్లాడదాం కానీ కవిత గారికి మళ్ళీ, ఎందుకంటే సమాధానం చెప్తుంది కానీ మళ్ళీ దయాకరణ ఇప్పుడు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గొడవలు అయితే ఉన్నాయి, ఈ రాష్ట్రంలో గొడవలు అయితే ఉన్నాయి. తొందరగా పరిష్కరించుకోండి విజయ్. మాకు కూడా వేరే వేరే న్యూస్ కావాలి, వేరే వేరే ఇష్యూస్ చర్చ పెట్టాలి. మీ పంచాయతీ మేము మాట్లాడాల్సి పరిస్థితిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇవాళ నిన్న రాత్రి డిన్నర్ మీటింగ్ పెట్టుకుని ఏదో మేమందరం కలిసి ఉన్నామని, ఇప్పుడు ఈ అంశం జరుగుతా ఉంది కాబట్టి మేమందరం కలిసే ఉన్నాం, మేమంతా ఒకటైనా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. సో ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని, వాగ్దానాలని అమలు చేయండి. ఇప్పుడు వాళ్ళ గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికలు లేక, ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రాక ఇవాళ గ్రామాలు ఎండిపోతా ఉన్నాయి. ఇవాళ గ్రామాలలో పంచినీరు, తాగునీరు లేదు. ఇవాళ
పవర్ లేదు. ఇవన్నీ ఇష్యూలు చర్చకు రాకుండా మీరే కదా మరి చేస్తుంది. లెటరు ఇదన్నీ కూడా లెటరు, తర్వాత లీకు, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో మాట్లాడు, వాళ్ళ చిట్చాటు, ఇవన్నీ లేకుంటే అసలు మీరు మీడియాకు మీరే మసాలా ఇస్తున్నారు. ఎవరి అభిప్రాయాలను వాళ్ళు చెప్పుకుంటున్నారు. కవిత గారు అభిప్రాయాలు చెప్పుకుండొచ్చు, దానికి మా నాయకుడు పార్టీలో ఇదే విధంగా వేరే నేత మాట్లాడితే ఈ పార్టీకి సస్పెండ్ చేయకపోదురా? ఇప్పుడు మాది ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ. ఈ ప్రజాస్వామ్యబద్ధ పార్టీలో వారికి ఎవరికి ఉన్న స్వేచ్ఛని, ఎవరికి ఉన్న మనోభావాలను వారు విత్ ఇన్ ది పార్టీ ఫోరంలో ప్రకటించి మాట్లాడాలని మా నాయకుడు కేటీఆర్ గారు మననే ప్రకటించారు. మా పార్టీ విధానం అది. ఎవరైనా, ఏ స్థాయి వ్యక్తులైనా, ఎవరైనా, ఎక్కడ, ఎంత పెద్ద వాళ్ళైనా, ఎంత చిన్న వాళ్ళైనా, ఎవరికైనా వాళ్ళ మనోభావాలను వ్యక్తీకరించాలంటే పార్టీ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. మా నాయకుడు కేటీఆర్ గారు 24 గంటలు అందుబాటులో ఉంటారు. హరీష్ రావు గారు అందుబాటులో ఉన్నారు. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లే వ్యక్తులు వారికి ఎవరిని కలవారో వాళ్ళు కలుస్తా ఉన్నారు. ఎక్కడ కొన్ని వేల మందితో ఫోటోలు దిగుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, కలుస్తా ఉన్నారు. మా పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్లమెంట్ వైజ్ గా రివ్యూలు జరిగినాయి. అక్కడ ఇచ్చినటువంటి సమాచారాన్ని ఇవాళ కవిత గారు వారి లేఖ రూపకంగా వ్యక్తీకరించారు. మా పార్టీ నాయకులు బాటంగా మైకులోనే మాట్లాడారండి. మా పార్టీ నాయకుడు, మా అధ్యక్షుడికి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లెటర్లు రాశారు. మా కింది స్థాయి కార్యక్రమం మండల స్థాయి నాయకులు కూడా లెటర్లు రాస్తే వారి నచ్చిన వ్యక్తులని కేసీఆర్ గారు పిలిపించుకొని మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మాది ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీ ఇది. దీంట్లో అంత పెద్ద అంశం ఏంటండి ఇది? మాకైతే ఇంత పెద్ద చర్చనీయాంశం అయితే కాదు. మరి ఎందుకు మీడియా, కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంత పెద్దగా రాద్ధాంతం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కొన్ని పత్రికల్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు రాపించడము, సీఎంఓ నుంచి లీకులు పంపడము, ఇది కొంచెం మంచిది కాదు. ఈ డౌట్ చాలా వస్తుంది. దీనిలో కొన్ని పత్రికలతో